సండే మార్కెట్లో సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం. నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ సండే మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న సిసి రోడ్డు, డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని అనేక సంవత్సరాలుగా సుపరిచితంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటి మీద దృష్టి సారించి మంత్రి నారాయణ చొరవతో యుద్ధ ప్రాతిపదికన పనులను చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి సండే మార్కెట్ ప్రాంతంలో చిన్నపాటి వర్షం పడిన ఈ ప్రాంతమంతా జలమయమయ్యే పరిస్థితి ఉందన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడున్నటువంటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. స్వయంగా సండే మార్కెట్ ప్రాంతానికి మంత్రి వచ్చి పరిశీలన చేసి మరుసటి రోజే ఈ ప్రాంతంలో పనులను ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి నారాయణ ఏ విధంగా పనిచేస్తున్నారో అని అన్నారు. ఏ పనైనా ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్లి మాట్లాడి వెనువెంటనే పనులు చేయించగలిగే వ్యక్తి మంత్రి నారాయణ గారిని అన్నారు. అదేవిధంగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తన వంతు నెల్లూరు నగరానికి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నానన్నారు. వీరిద్దరి మంచి కలయికతో నెల్లూరు నగరం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి, 45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి జెడ్ శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, క్లస్టర్ అజయ్, 45వ డివిజన్ జనరల్ సెక్రటరీ కృష్ణారావు, కోఆర్డినేటర్ ఉదయభాస్కర్, యూనిట్ ఇన్ఛార్జ్ లత, బూత్ కన్వీనర్ మాధవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలో 45వ డివిజన్లో 117వ నెంబర్ బూత్లో సండే మార్కెట్ ఎదురుగా జరుగుతున్నటువంటి సీసీ డ్రైను, సీసీ రోడ్డు పరిశీలన కార్యక్రమానికి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ సుజన్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అజయ్ గారు, పెద్దలు డాక్టర్ పోకల్ రవి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు గారు, స్థానిక బూత్ కన్వీనర్ మాధవి గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 7 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా అపరిష్కరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి సారించి గౌరవ మంత్రివర్యులు వాటన్నిటికీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే కార్యక్రమంలో పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగర నడిబొడ్డున ఏ కార్యక్రమాలు జరగాలన్నా, ఏ పండగలైనా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో జిల్లా నలుమూలల నుంచి, చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ప్రజానీకం ఈ ప్రాంతానికి వస్తున్నారో చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతం అంతా కూడా జలమయ్యే పరిస్థితుల్లో అటుపక్క ఆ రోడ్డు అంతా ఎత్తయి, ఇటుపక్క జేఎన్టీ రోడ్డు ఎత్తయి, మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే మోకాటి నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చే ప్రజానీకం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళు కావచ్చు, అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్వయంగా మంత్రి గారే ఇక్కడికి వచ్చి ఇది పరిశీలన చేసి పక్క రోజే దీన్ని పని ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు. నెల్లూరు నగరానికి ఒక విశిష్టత ఉంది. ఒక అద్భుతంగా పనిచేసే శాసనసభ్యుడు మంత్రి రూపంలో ఇక్కడ ఉన్నారు. ఏ పనైనా ముఖ్యమంత్రి స్థాయి వరకు మాట్లాడి వెంటనే పనులు చేయించగలిగే నాయకుడు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా తన వంతు నగరానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక మంచి కలయికతో నెల్లూరు నగరం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. ఈ ప్రాంతంలోనే కాదు, నెల్లూరు నగర నియోజకవర్గంలో 2026 జూన్ కల్లా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు
ఏదైతే రోడ్డు, డ్రైను, స్ట్రీట్ లైట్లు, త్రాగునీరు, పార్కులు, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాల్ని ఒక టైం లైన్ పెట్టుకోవాలని నారాయణ సార్ గారు 2026 జూన్ కల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల లోపు ఇవన్నింటినీ కూడా పూర్తి చేయాలని మాకందరికీ కూడా అధికారులకి, స్థానిక నాయకులకి అందరికీ కూడా నిర్దేశించున్నారు. తదనుగుణంగానే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి నెల్లూరు ప్రజలందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు, ఎవరైతే కష్టపడుతున్నారో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం పనిచేస్తుందో, ఎవరైతే మీరు ఓట్లేసి గెలిపించిన దానికి అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అహర్నిశలు పనిచేస్తున్నారో వారికి మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.